నీళ్ల సంపులో వాటర్ ప్రూఫ్ పెయింట్ వేస్తూ ఒక వ్యక్తి చనిపోయాడు. ముందుగా కార్మికుడు ఆ సంపు లోపల పెయింట్ వేయడానికి దిగాడు. అయితే అతను అక్కడున్న గాఢమైన గాలిని పీల్చి అస్వస్థతకు గురయ్యాడు. అతని కోసం మరొక వ్యక్తి లోపలికి దిగగా ఆ వ్యక్తి కూడా ఆ వాసన పీల్చి చనిపోయాడు. వరంగల్ శివానగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రమేష్ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో 15 ఫీట్ల నీళ్ల సంపు నిర్మించుకున్నాడు. దాని నుంచి లీక్ అవ్వకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తున్నాడు. ఆ పని పూర్తి చేసేందుకు ఒక పెయింటర్ ని నియమించుకున్నాడు. అతను సంపులోకి దిగి పెయింట్ వేస్తుండగా కెమికల్ రియాక్షన్ కారణంగా వెలువడ్డ వాయువులతో అతను ఉక్కిరిబిక్కిరయ్యాడు. పెయింట్ వేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ఇది చూసి అతన్ని కాపాడేందుకు లోపలికి దిగిన ఓనర్ రమేష్ కూడా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. వీళ్ళిద్దరిని కాపాడేందుకు ఓనర్ కొడుకు కూడా ట్రై చేశాడు. అతను కూడా అస్వస్థతకు గురయ్యాడు. మొత్తానికి ఇద్దరిని ఏదో ఒకలాగా పైకి లాగాడు. కానీ అప్పటికే తీవ్ర అస్వస్థతకి గురైన ఓనర్ రమేష్ ప్రాణాలు కోల్పోయాడు.